అన్న నమస్తే అన్న. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు మొహమ్మద్ ఆజం. అజం గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఇది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ కింద వస్తుందా? అవును, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ. సో మరి ఇక్కడ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే డివిజన్లు పెరిగాయి, అవును కార్పొరేటర్లు పెరుగుతున్నారు. అవును. సో మరి ఈసారి లాస్ట్ టైం అంటే బీజేపీకి ఒక 48 వచ్చాయి. ఓకే. సో మిగతా బీఆర్ఎస్ ఇలా కొన్ని ఉన్నాయి. ఈసారి స్థానాలు పెరుగుతున్నాయి, 33% రిజర్వేషన్ మహిళలకు కూడా అవకాశాలు ఉంటున్నాయి. ఓకే. సో మరి ఈసారి ఏంటి, ఎవరికి అవకాశం ఉంది, మేయర్ ఎవరయ్యే అవకాశం ఉంది? మేయర్ ఎవరయ్యే అవకాశం అంటే మేయర్ అయితే సార్ ఎవరు మంచి పని చేస్తే వాళ్ళకు అవకాశం వస్తుంది. ఇప్పుడు మన సీఎం గారికి చాలా ఫేస్బుక్ లో దాంట్లో అన్నిట్లో చెప్తున్నారు ప్రైవేట్ స్కూల్ గురించి ఏమైనా పట్టించుకున్నారంటే వాళ్ళు ఆయన ఏం చేస్తలేరు. ఆయన ఏమైనా స్కూల్ గురించి ఏం పట్టించుకోవాలి, ఫీజుల గురించి ఉన్నారు. ఇంకొకటి ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు బుక్స్ వాళ్ళే అమ్ముతున్నారు, బట్టలు అమ్ముతున్నారు. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు కూడా పెంచితే డైపర్స్ కూడా వాళ్ళే అమ్ముతారా? ఇంటికి చెప్పండి అది. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ మా ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకోవాలి? మాకు వేజెస్ ఏం పెంచలేరు, మా డైలీ వేజెస్ ఎంత ఉన్నాయి అంతే ఉన్నది. మాకు కూడా ఇవ్వాలి కదా మళ్ళా సీఎం సార్ చెప్పిన మహాలక్ష్మి స్కీమ్ ఇస్తారు, అది ఇస్తారు. ఇప్పుడు ఏమి ఇస్తున్నారు? ఏమి రావట్లేదా? 6 గ్యారెంటీలు ఏం రావట్లేదు. 6 గ్యారెంటీలో బియ్యం వస్తున్నది, ఒక గ్యాస్ ది ఒక నెల వస్తుంది, ఒక నెల రాదు. ఇంకా వేరేది బస్ ఫ్రీ ఉంది. అంటే కరెంట్ అంటే మేము రెంట్ వల్ల ఇక్కడ నుంచి అక్కడ తిరిగితే అది మా ప్రాబ్లమే. అది కరెంట్ చెప్పలేము. బస్సు ఇస్తున్నారు, మహాలక్ష్మి స్కీమ్ 2500 ఇస్తున్నారు, అది ఏమి ఇవ్వలేదు. ముసలి 4000 అన్నారు, అది కూడా లేదు. ఇంకొకటి మా బ్రదర్ చదువుకునే ఉన్నారు, ఆయన కూడా జాబ్స్ లేవు. మళ్ళీ అది పెడతానే ఉంటారు. ఎప్పుడున్నది వాళ్ళ లోపలనే ఉన్న వాళ్ళకే ఇసుకుంటున్నారు, వేరే వాళ్ళకి ఏమున్నది సార్ చెప్పండి? సో మరి ఏంటన్నా మరి, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ లాస్ట్ టైం గెలిచింది కదా 48, మరి ఈసారి ఎలా ఏమైనా అవకాశం అంటే ఎవరు మంచి పని చేస్తే వాళ్ళ పబ్లిక్ ఎవరు మంచి పని చేస్తారు అనుకుంటున్నారు? ఇప్పటిదాకా ఎవరు మంచి పని చేస్తలేరు సార్. బీఆర్ఎస్ అధికారంలో ఉండే, బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో చేసారు, వాళ్ళది నడుచుకుంపించారు, ఈయనది నడిపించుకుంటున్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఎవరికి? మాకే ప్రాబ్లం కదా సార్. అదే మరి ఇప్పుడు ఎవరు బెస్ట్ అనుకుంటారు? ఇప్పుడు బెస్ట్ ఎవరు అంటే సార్ పని ఎవరు చేస్తారు వాళ్ళ మంచి అంతే ఉంటుంది సార్. ఇంకా ఏం చెప్పలేము. బెస్ట్ అంటే ఇప్పటిదాకా ఎవరు బెస్ట్ అనిపించలేదు నాకైతే. ఇప్పటిదాకా ఎవరు బెస్ట్ అనిపిస్తలేదు సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటున్నాడు, కవిత అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, వాళ్ళు చేస్తేనే తెలుసు కదా సార్. మనం ఎక్కడైనా జాబ్ చేస్తేనే వీళ్ళు బాస్ ఓనర్ మంచిగా ఉన్నారని తెలుస్తుంది. తెలియక తప్పదు కదా, ఓటు వేస్తాం సార్. ఎందుకు ఏం ఓటు? అదే మరి వీళ్ళు ముగ్గురు ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళ టైం వచ్చినప్పుడు చూద్దాం సార్. టైం వస్తుంది కదా, అదే రాని ఎలక్షన్ మీకు అర్థమైంది. ఇంకొకటి ఇప్పుడు ఎస్ఐఆర్ అని దొంగ ఓట్లు తీసే కార్యక్రమం వచ్చింది. సో దాన్ని ఏ విధంగా చూస్తారు సార్? ఇప్పుడు దొంగ ఓట్లు అంటే ఉన్న ఓట్లు కూడా కట్ చేసేస్తున్నారు కదా సార్. 96 లో ఓటర్ ఐడి కార్డు ఉన్నది, 2002 లో లేదు. అయితే ఇప్పుడు ఎట్లా చెప్పాలి? వాళ్ళ దొంగ ఓట్లు ఉన్నా ఏమన్నా చెప్పాలి వాళ్ళకి? చెప్పు. 1996 లో ఉన్నాయి ఎలక్షన్ కార్డు ఉంది, 2000 లిస్ట్ లో రాలేదు. ఇప్పుడు ఎవరి ప్రాబ్లం చెప్పాలి అది చెప్పండి? సో ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్ని గవర్నమెంట్ చూసుకోవాలి. అంటే గవర్నమెంట్ మాకు ఇవన్నీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని మా దగ్గర రావాలి కదా, పబ్లిక్ దగ్గర. మా పబ్లిక్ సఫర్ అవుతుంది కదా. మొన్న ఒక అతను ఆత్మహత్య చేసుకున్నాడు, ఎందుకంటే దీని గురించే రాజీవ్ గాంధీ నగర్ సైడ్ లో. అవును, పేపర్స్ కరెక్షన్ ప్రాబ్లం ఉన్నదని. మీకు కావాలంటే వీడియో ఫేస్బుక్ లో కూడా ఉంది, వీడియో కూడా చూపెడతా మీకు. నేను చెప్తా, మీరు చూడండి, మీకు చూపెడతాను ఎందుకు చేసుకున్నాడు ఏంటిది సంగతి అని. ఎందుకంటే పేపర్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే లేదు అట్లా అని. ఇగో ఇది కాదు ఎస్ఐఆర్ ది. ఇది ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐఆర్ లో తన పేరు లేకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందేమోనని ఆందోళన చెంది సూసైడ్ చేసుకున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన 3 పిల్లలను ఎవరు చూసుకుంటారనే విషయంలోనూ తీవ్ర ఆందోళన చెందారంటున్నారు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. మృతుడు షేక్ ముజీబుర్ రెహమాన్ కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. చూడండి, వాళ్ళ ఫ్యామిలీకి ఎవరు సపోర్ట్? టెక్నికల్ ఇష్యూ ప్రాబ్లం గవర్నమెంట్ కదా సార్. ఈ ఇష్యూ ఎవరు తీసుకోవాలి? మీరు అన్నది కరెక్టే. ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి చాలా జాగ్రత్తగా టెక్నికల్ గవర్నమెంట్ అన్ని రెడీ చేసుకొని అప్పుడు రావాలి. ఎన్నికల కమిషన్ చేయాలి దీన్ని పర్ఫెక్ట్ గా ఉండండి సార్. మనకైతే గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళు మొత్తం రెడీ చేసుకొని వచ్చి చేయాలి.
ఇది నది మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత ఇది లేదు అది లేదు, తిరగాలి కొంతమంది తిరుగుతారు, కొంతమంది ఇట్లా సఫర్ చేస్తారు. సరేనా సార్? థ్యాంక్ యూ సో మచ్.